శివలింగానికి నిజంగా శక్తి అనేది ఉందా? ఖచ్చితంగా ఉంది. 100% ఉంది. ఇది నేను ప్రత్యక్షంగా గమనించినటువంటి విషయం అన్నమాట. ఇది ఎవరికో జరిగిందో కాదు, ఇది నాకే జరిగినటువంటి విషయం. నేను ఒక 15 సంవత్సరాల కిందట ఒక శివాలయంకి వెళ్ళానన్నమాట. అంటే అక్కడికి మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము శివాలయానికి. ఆయన మాకు ఇంటి దేవుడు, ఆయన అక్కడికి ఎప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట మేము. అయితే నాకు అప్పుడు అంటే ఈ చూపుడు వేలు ఉంటుంది కదా మనము ఎప్పుడైనా సరే శివలింగాన్ని కుడి చేత్తోనే కదా కడుగుతాం కదా, మంచిగా మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడుగుతాం కదా. అయితే నాకు అప్పటికే తెలుసు, తెలియక తప్పు చేస్తే పరమేశ్వరుడు శివుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, క్షమిస్తాడు. కానీ తెలిసి మనం తప్పు చేయకూడదు, తెలిసి మనము తప్పు చేయకూడదు. అయితే నాకు అప్పటికే తెలుసు, అంటే కుడి చేతు చూపుడు వేలుని మనం పూజలో ఎక్కువగా ఉపయోగించకూడదు. మనం జపం చేసే టైంలో కూడా మనం కుడి చేతు చూపుడు వేలు అనేది జపమాలకు తగలకూడదు. పూజలో కూడా ఎక్కువగా మనం చూపుడు వేలుని అంటే మనకు ఉన్నదే మన చేతిలోనే భాగం కదండి చూపుడు వేలు. ఆ వేలుని ఉపయోగించకుండా ఎట్లా ఉంటామంటే, మనము ఆ పూజ చేసే సమయంలో చూపుడు వేలుని ఇట్లా లింగానికి కానీ విగ్రహానికి కానీ తాకకుండా మనము పైనకు పెట్టుకోవాలన్నమాట. ఇది ఆ వేల్ని మనం పైనకు లేపి మిగతా 4 వేళ్ళతోటి ఆ శివలింగాన్ని కడగాలి. అయితే నేనేమనుకున్నా అంటే, నాకు అప్పటికే తెలుసు ఆ చూపుడు వేలుని పూజలో అంటే శివలింగానికి తాకించకుండా ఉండాలి అని తెలిసి కూడా నేనేమనుకున్నా, తాకిస్తే ఏమైంది, శివలింగం ఏం చేస్తారు, ఏమవుతుంది, ఏమంటాడు, ఏమన్నా నచ్చి కొడతాడా దేవుడు అని ఒక మూర్ఖమైన ఆలోచనతోటి నేను ఆ చూపుడు వేలుని శివలింగానికి తాకించి పూజ చేశాను. అంతా మంచిగానే ఉంది. పూజ చేసుకొని ఇంటికి వచ్చానన్నమాట. అంటే ఆ శివలింగాన్ని కడిగే సమయంలో నా చూపుడు వేలు తాకద్దు అనేది నేను ఒక చోట విన్నా. చూపుడు వేలు శివలింగానికి తాకకూడదు, జపం చేసేటప్పుడు కూడా చూపుడు వేలు మనము జపమాలకు తగలకూడదు అనేది విన్నాను. అప్పటికే తెలిసి కూడా మూర్ఖమైన ఆలోచనతోటి శివలింగానికి తాకితే ఏమవుతుంది, అంతా శివుడిచ్చిందే కదా, శరీరమే శివుడిచ్చింది కదా అనే ఒక మూర్ఖమైన ఆలోచనలతోటి ఆ చూపుడు వేలుని శివలింగానికి తాకించడం జరిగింది. తాకించి నేను పూజ చేశాను అన్నమాట. అంటే శివలింగాన్ని కడిగి అంతా బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నల్లా వస్తుంది కదా, నల్లా అంటే ఈ ట్యాప్ వాటర్ వచ్చేటప్పుడు మీకు అంటే మనకు ఈ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ద్వారా మనకు వాటర్ అనేది వస్తుంది. ప్రొద్దున పూట నల్లా వస్తుంది. నల్లా ద్వారా నీళ్ళు అనేటివి వస్తాయి. నీళ్ళు వచ్చుడు అయిపోయిన తర్వాత మనకు ఆ ట్యాప్ వాటర్ అనేది అంటే నల్లా బంద్ అయిపోయిన తర్వాత వాటర్ని వెనక్కి పీల్చుకుంటుంది అన్నమాట ఆ నల్లా అనేది. అయితే నాకు తెలియక ఏం చేసిన అంటే, సడన్గా ఇప్పుడు ఒక్కసారి భగవంతుడు తలుచుకుంటే ఎంతసేపు మన మైండ్ కన్వర్ట్ కావడానికి నేనేం చేసిన అంటే, ఈ నల్ల లోపట అంటే అప్పుడు నల్ల ఫస్ట్ సన్నం వచ్చిందన్నమాట. ప్రొద్దున చూసే సమయానికి సన్నం వస్తే, ఎందుకు సన్నం వస్తుందని చెప్పేసి ఏదైతే చూపుడు వేలు నేను శివలింగానికి తాకించద్దు అని తాకించి పూజ చేయడం జరిగిందో, ఆ చూపుడు వేలుని ఆ నల్ల ఏదైతే ఉంటుందో ఆ ట్యాప్ లోపట పెట్టడం జరిగిందన్నమాట. పెడితే ఆ వెంటనే అప్పటికే ఆ నల్ల నీళ్ళను అది వెనక్కు పీల్చుకుంటూ ఉంది. ఆ పీల్చుకొని వెంటనే నా వేలుని కూడా ఆ నల్ల లోపలికి లాగేసింది. అంటే అంత ఫోర్స్గా అది నీళ్ళని వెనక్కు పీల్చుకుంటుంది అన్నమాట. అట్లా వెనక్కి లాగేసింది. ఒక్కసారి లాగేసేసరికి నా వేలు ఆ మొత్తం అందులో ఇరుక్కపోయి మొత్తం చిత్తడి అయిపోయింది. మొత్తం రక్తం అయిపోయింది. భగవంతుడి దయ వల్ల నా వేలు ఏమి ఇబ్బంది కాలేదు, కానీ మొత్తం ఓర్చుకపోయింది అన్నమాట. ఆ వేలంతా కూడా ఓర్చుకపోయి పూర్తిగా రక్తం వచ్చేసింది. అట్లా ఒక వారం రోజులు ఆ వేలుతోటి ఆ బాధ భరిస్తూ అనుభవించిన. అప్పుడు నాకు అర్థమైంది ఇట్లా ఎందుకు జరిగింది పరిస్థితి అంటే, నిన్న నేను శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శివలింగాన్ని చూపుడు వేలుతో తాకకుండా పూజ చేయాలనేది తెలిసి కూడా నేను మూర్ఖమైన ఆలోచనలతోటి శివలింగాన్ని తాకితే ఏమవుతుందన్న మూర్ఖమైన ఆలోచనలతో శివలింగాన్ని తాకి పూజ చేసిన. భగవంతుడు నాకు శిక్ష వేసిండు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా సరే పూజ చేసే సమయంలో మీకు తెలిసి మీ యొక్క చూపుడు వేలుని శివలింగానికి తాకించకూడదు. మీ యొక్క 4 వేళ్ళతోటే మీరు శివలింగాన్ని చక్కగా శుభ్రంగా కడగండి. లేదు అంటే శివలింగాన్ని ముట్టకుండానే
మీరు రావి చెంబుతోటి మంచినీళ్ళు తీసుకొని శివలింగం మీద పోయండి. ఓకేనా? రైట్. శివలింగానికి నిజంగా శక్తి అనేది ఉందా?